ఫ్రెండ్స్, మేము ఇల్లు రీమోడలింగ్ చేస్తున్నాం కదా, ఆ క్రమంలో సామాన్ అంతా సర్దుతున్నాము. అటు ఇటు అటు సర్దుతున్నాం అనమాట. పెయింటింగ్ వేస్తున్నారు ఇంటికి ఈరోజు. ఆ క్రమంలో ఏమైందంటే బ్యాగ్ ఎప్పుడుదో కొత్త బ్యాగ్ పైన పెట్టాం సన్ సైడ్ మీద. ఆ బ్యాగ్ ఏమైందంటే తీయంగానే దాంట్లో ఒక పెద్ద ఎలుక పిల్లలు ఉన్నాయి అన్నమాట. చూడంగానే ఓమ్మో ఇదేంది ఎలుక పిల్లలను పెట్టింది, ఎప్పటి నుంచి ఉంటుందో ఏమోనని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. కళ్ళు కూడా తెరవలేదు. బుజ్జి పిల్లలు, ఎలుగు పిల్లలు చూడండి, 4 పిల్లలు పెట్టింది. తల్లి అయితే అటు ఒక బయట ఒక కన్నం ఉంటే ఆ కన్నంలోకి వెళ్ళిపోయింది. ఈ పిల్లలను కూడా తీసుకెళ్ళి ఆ కన్నం దగ్గర పెడదాము, చంపటానికి ప్రాణం అవ్వట్లేదు, వీటిని పాపం అనిపిస్తుంది. అందుకే తీసుకెళ్ళి ఆ తల్లి వెళ్ళిన కన్నంలో ఆ బెజ్జంలోనే వీటిని అక్కడ పెడితే తీసుకెళ్ళిద్ది. చూస్తే బుజ్జి పిల్లలు, కళ్ళు కూడా తెరవలేదు పాపం. ఎంతైనా తల్లి మళ్ళీ బాధపడిద్ది కదా వీటిని చంపితే. అందుకే చంపకూడదని మేము నిర్ణయించుకొని తీసుకెళ్ళి ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిందో వాటిని కూడా పిల్లలను కూడా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడదాం అనుకుంటున్నాము. ఇంకా 2 రోజుల్లో మాకు ఇంటి పని అయిపోయింది. ఇలాగే ఎలుకలు కానీ ఏవైనా మనం వాడకుండా సంచులు, బ్యాగులు ఏవైనా పైన సన్ సైడ్ మీద పెట్టినప్పుడు ఒక్కోసారి పాములు కూడా వెళ్ళిపోవచ్చు మనకు తెలియకుండా. నైట్ మనం నిద్రలో పోయే టైంలో ఆ ఎలుకలు కానీ లేదంటే పాములు కానీ ఏవైనా వెళ్ళి బ్యాగుల్లో సంచుల్లో తోరుతుంటాయి. చూసి జాగ్రత్తగా వాటిని తీయటం మంచిది. ఇప్పుడైతే ఈ ఎలుక పిల్లలు బుజ్జిగా ఉన్నాయి, కదిలిస్తే భయం వేస్తుందమ్మో. చిన్ని పిల్లలు చాలా బాగున్నాయి. తీసుకెళ్ళి వాళ్ళ తల్లి వెళ్ళిన దగ్గర వదిలిపెట్టాలని మేము అనుకుంటున్నాము. చంపటానికి పాపం ప్రాణం అవ్వట్లేదు. ఎలుక పిల్లలు నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్.